టంగుటూరులో చోటు చేసుకుంది. పల్టీ కొట్టి పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసరావు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఈ ప్రమాదం అయితే ఈ రోజు ఉదయం 6:30 గంటలకైతే NH65 టోల్ గేట్ కి చాలా దగ్గర జరిగింది. ఇది కేవలం నిద్రమత్తు అతివేగం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అక్కడ ప్రాథమిక విచారణలో అయితే కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కందుకూరుకు సంబంధించిన వాళ్ళు నిన్న భద్రాచలంలో వివాహ వేడుకల్లో హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసిన జంటలో కూడా కారులో మొత్తం చిన్న పిల్లవాడితో మొత్తం 6 ఉన్నారు. ఈ 6లో 3 మహిళలు అక్కడక్కడే మృతి చెందడం కూడా జరిగింది. మిగిలిన 3 కూడా తీవ్ర గాయాలైన నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల సూచనల మేరకు కూడా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మృతి చెందిన వాళ్ళు ముఖ్యంగా దివ్య, శ్రావణి, అరుణ ఆమె పెళ్లి కుమార్తె తల్లి గారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వెనక బస్సులో వస్తుంటే వీళ్ళు ముందు కారులో ప్రయాణిస్తూ ఈ ప్రమాదం అయితే గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వాళ్ళ కుమారుడు అభిరామ్ కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళైతే ప్రైవేట్ వైద్యాలకు కూడా తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి వేణు అనే అతను కూడా ఆ ప్రమాదంలో కూడా గాయపడడం జరిగింది. ఆ గాయపడిన వ్యక్తి కూడా ప్రస్తుతం రిపోర్టులు అయితే ఆ చికిత్స జరుగుతుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు అధికారుల మటుకు ఇది ఉదయకాల సమయం జరుగుతుంది. ఇది కేవలం నిద్రమత్తుతో జరిగింది. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే కారు సుమారు 120 కిలోమీటర్ల పైన స్పీడ్ తోటే ప్రయాణిస్తున్నట్టు కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వెళ్తున్న వాహనము ఆ రహదారిలో నుంచి డివైడర్ ను గుద్దుకొని పక్కన ఉన్న పొలాలు చెట్లోకి వెళ్ళిపడటం జరిగిన సంఘటనలోనే ఆ స్పాట్ లోనే 3 మహిళలు వెనక సీట్లో కూర్చున్నటువంటి 3 మహిళలు కూడా అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు అభిరామ్ అనే అతను 5 సంవత్సరాల పిల్లవాడు అతనికి అయితే తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి స్పృహ లేని పరిస్థితి. మిగిలిన 2 కూడా తీవ్ర గాయాలైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇది మొత్తానికైతే పెళ్లి కుమారుడు బృందము, పెళ్లి కుమార్తెలు వాళ్ళందరూ వెనక బస్సులో రావడం కూడా ముందు ప్రయాణిస్తున్న వీళ్ళ కార్లు అవేగంగా వెళ్లి కందుకూరులో కార్యక్రమాలు చక్కబట్టే ఉద్దేశంతో కూడా వారు ముందుగానే కారులో బయలుదేరారు. వాళ్ళు వెనక బృందం పెళ్లికి సంబంధించిన వారు వచ్చేసరికి వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు చేసే ఉద్దేశంతో వారు ముందే ప్రయాణించడం అయితే వాళ్ళ కుటుంబంలో పూర్తిగా అయితే విషాదంలో నింపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా చనిపోయిన వారు బంధువులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి అయితే రోదనలు అయితే మిన్నట్టుతున్నాయి. వారి బాధ అయితే ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే జరిగిన శుభకార్యం జరిగిన మరుసటి రోజే ఈ కార్యం ఇటువంటిది జరగడం కూడా వారైతే చాలా బాధాకర విషయంలో ఉంది. చనిపోయిన 3 కూడా 3 మహిళలు కావటం, దాంతో చిన్నపిల్లడు తీవ్ర గాయాలవటం, మిగిలిన 2 కూడా తీవ్ర గాయాలవటం, వాళ్ళ హాస్పిటల్ తరలించడం, మొత్తం జరిగిన సంఘటన అయితే ఆ కుటుంబం అయితే కొత్త విషాదంలో అయితే ఉంది. రామ్దాస్ పరిస్థితి ఇక్కడ రైట్. గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అంతుంది మరి? ఆ గాయపడిన వారిలో 2 పరిస్థితి సీరియస్ గా ఉంది. డ్రైవింగ్ చేసిన అతని పరిస్థితి కొద్దిగా సీరియస్ గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి తరలించింది. ఆ డ్రైవర్ కుమారుడైనటువంటి అభిరామ్ 5 సంవత్సరాల చిన్నపిల్లవాడు కూడా ముక్కు చెవుల నుంచి బ్లడ్ రావడం అది కొద్దిగా సీరియస్ గా పరిగణించి ఇక్కడ వైద్యులు అయితే కూడా ప్రైవేట్ వైద్యాలకి ఇమీడియట్ గా తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారు. అతని పరిస్థితి అయితే ఇంకొద్దిగా సీరియస్ గా ఉన్నదని చెప్పాలి. మరో వ్యక్తికి సాధారణ గాయాలు అయ్యాయి. అతను కూడా ఇక్కడ రిమ్స్ లో అయితే వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. మొత్తానికి జరిగిన సంఘటన విషయంలో మట్టికి తీవ్రంగా గాయపడిన వారు ఇరువురులో కూడా కొద్దిగా ప్రాణాపాయ స్థితిలో ఉంది. వారికి అయితే మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న మరో ప్రైవేట్ వైద్యాలకు కూడా తరలించడం జరిగింది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాసరావు. ఇది ప్రకాశం జిల్లాలో టంగుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజాకు దగ్గరలోని NH16 పై పెళ్లి బృందం కారు బోల్తా పడింది. పల్టీ కొట్టి పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 3 మహిళలు స్పాట్ డెడ్ చెందారు. ఇక మరో 2కి గాయాలయ్యాయి. ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారు. భద్రాచలంలో పెళ్లికి హాజరై కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజాకు దగ్గరలో NH16 పై పెళ్లి బృందం కారు బోల్తా పడింది. పల్టీ కొట్టి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది కారు. ప్రమాదంలో 3 మహిళలు స్పాట్ డెడ్ చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాదం సమయంలో కారులో 5 ఉన్నట్టుగా తెలుస్తుంది. భద్రాచలంలో పెళ్లికి హాజరై కందుకూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 3 అక్కడిక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. టోల్ ప్లాజాకు దగ్గరలోని NH16 పై పెళ్లి బృందం కారు బోల్తా పడిన ఘటన
టంగుటూరులో చోటు చేసుకుంది. పల్టీ కొట్టి పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్, శ్రీనివాసరావు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఈ ప్రమాదం అయితే ఈ రోజు ఉదయం 6:30 గంటలకైతే NH65 టోల్ గేట్ కి చాలా దగ్గర జరిగింది. ఇది కేవలం నిద్రమత్తు అతివేగం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అక్కడ ప్రాథమిక విచారణలో అయితే కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కందుకూరుకు సంబంధించిన వాళ్ళు నిన్న భద్రాచలంలో వివాహ వేడుకల్లో హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసిన సంఘటనలో కూడా కారులో మొత్తం చిన్న పిల్లవాడితో మొత్తం 6 ఉన్నారు. ఈ 6లో 3 మహిళలు అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. మిగిలిన 3 కూడా తీవ్ర గాయాలైన నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల సూచనల మేరకు కూడా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. మృతి చెందిన వాళ్ళు ముఖ్యంగా దివ్య, శ్రావణి, అరుణ ఆమె పెళ్లి కుమార్తె తల్లి గారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వెనక బస్సులో వస్తుంటే వీళ్ళు ముందు కారులో ప్రయాణిస్తూ ఈ ప్రమాదం అయితే గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వాళ్ళ కుమారుడు అభిరామ్ కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళైతే ప్రైవేట్ వైద్యాలు కూడా తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి వేణు అనే అతను కూడా ఆ ప్రమాదంలో కూడా గాయపడటం జరిగింది. ఆ గాయపడిన వ్యక్తి కూడా ప్రస్తుత రీతిలో అయితే ఆ చికిత్స జరుగుతుంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు అధికారుల మటుకు ఇది ఉదయకాల సమయం జరుగుతుంది. ఇది కేవలం నిద్రమత్తుతో జరిగింది. ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే కారు సుమారు 120 కిలోమీటర్ల పైన స్పీడ్ తోటే ప్రయాణిస్తున్నట్టు కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వెళ్తున్న వాహనము ఆ రహదారిలో నుంచి డివైడర్ ను గుద్దుకొని పక్కన ఉన్న పొలాలు చెట్లోకి వెళ్ళిపడటం జరిగిన సంఘటనలోనే ఆ స్పాట్ లోనే 3 మహిళలు వెనక సీట్లో కూర్చున్నటువంటి 3 మహిళలు కూడా అక్కడ ఆ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు అభిరామ్ అనే అతను 5 సంవత్సరాల పిల్లవాడు. అతనికి అయితే తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి స్పృహ లేని పరిస్థితి. మిగిలిన ఇద్దరు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇది మొత్తానికైతే పెళ్లి కుమారుడు బృందము, పెళ్లి కుమార్తెలు వాళ్ళందరూ వెనక బస్సులో రావడం కూడా ముందు ప్రయాణిస్తున్న వీళ్ళు కారులో అవేగంగా వెళ్లి కందుకూరులో కార్యక్రమాలు చక్కబెట్టే ఉద్దేశంతో కూడా వారు ముందుగానే కారులో బయలుదేరారు. వాళ్ళు వెనక బృందం పెళ్లికి సంబంధించిన వారు వచ్చేసరికి వాళ్ళు కావాల్సిన ఏర్పాట్లు చేసే ఉద్దేశంతో వారు ముందే ప్రయాణించడం అయితే వాళ్ళ కుటుంబంలో పూర్తిగా అయితే విషాదంలో నింపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా చనిపోయిన వారు బంధువులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి అయితే రోదంలో అయితే మిన్నట్టున్నాయి. వారి బాధ అయితే ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే జరిగిన శుభకార్యం జరిగిన మరుసటి రోజే ఈ కార్యం ఇటువంటిది జరగడం కూడా వారైతే చాలా బాధాకర విషయంలో ఉంది. చనిపోయిన 3 కూడా 3 మహిళలు కావటం, దాంట్లో చిన్నపిల్లవాడు తీవ్ర గాయాలవటం, మిగిలిన ఇద్దరు కూడా తీవ్ర గాయాలవటం, వాళ్ళ హాస్పిటల్ తరలించడం, మొత్తం జరిగిన సంఘటన అయితే ఆ కుటుంబం అయితే కొంత విషాదంలో అయితే ఉంది. రామ్దాస్ పరిస్థితి ఇక్కడ రైట్. గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది మరి? ఆ గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉంది. డ్రైవింగ్ చేసిన అతని పరిస్థితి కొద్దిగా సీరియస్ గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ తరలించింది. ఆ డ్రైవర్ కుమారుడైనటువంటి అభిరామ్ 5 సంవత్సరాల చిన్నపిల్లవాడు కూడా ముక్కు చెవుల నుంచి బ్లడ్ రావడం, అది కొద్దిగా సీరియస్ గా పరిగణించి ఇక్కడ వైద్యులు అయితే కూడా ప్రైవేట్ వైద్యాలకి ఇమీడియట్ గా తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారు. అతని పరిస్థితి ఇంకొద్దిగా సీరియస్ గా ఉన్నదని చెప్పాలి. మరో వ్యక్తికి సాధారణ గాయాలు అయ్యాయి. అతను కూడా ఇక్కడ రిమ్స్ లో అయితే వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. మొత్తానికి జరిగిన సంఘటన విషయంలో మట్టికి తీవ్రంగా గాయపడిన వారి ఊర్లో కూడా కొద్దిగా ప్రాణాపాయ స్థితిలో ఉంది. వారికి అయితే మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న మరో ప్రైవేట్ వైద్యాలకు కూడా తరలించడం జరిగింది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాసరావు. ఇది ప్రకాశం జిల్లాలో టంగుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజాకు దగ్గరలోని NH16 పై పెళ్లి బృందం కారు బోల్తా పడింది. పల్టీ కొట్టి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 3 మహిళలు స్పాట్ డెడ్ చెందారు. ఇక మరో 2కి గాయాలయ్యాయి. ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారు. భద్రాచలంలో పెళ్లికి హాజరై కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగం, నిద్రమత్తు